హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ జస్ట్ వ్లాగ్ అనమాట. డేలో ఏం చేసామనేది ఫస్ట్ ఇంకా ఆబ్వియస్గా అంతే కదా, బౌల్ తోముకోవడం, ఇల్లు ఉడ్చుకోవడాలి. ఇలా బర్రెలు ఉన్న వాళ్ళైతే మనం మూవ్ చేసినవన్నీ అక్కడ ఇలా పోసేస్తారు కదా, ఎంతమందికి తెలిసింది. అండ్ బౌల్ తోమడం అయిపోయింది. ఇలాగ ఇల్లు కూడా ఉడ్చేస్తే ఈలోపు మా నాన్న వచ్చిందనమాట. పాలు పోసి మా చిన్న పాప సంచి పట్టుకొని వచ్చి అక్కడ పెడుతుంది. సో నెక్స్ట్ ఇంకా తాతలు బయటకు పోతుంటే ఫస్ట్ ఒక రౌండ్ స్కూటీ మీద తిప్పినాకనే వెళ్ళాలి. సో ఇప్పుడు వీళ్ళు అదే రెడీ అవుతున్నారు అనమాట బయటకు వెళ్ళడానికి. అంతే, ఒక రౌండ్ అట్లా తిప్పుకొని వస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అప్పుడు కానీ తాతను బయటికి పోనీయరు కదా, ఆబ్వియస్లీ. అంటే ఏ పిల్లనైనా అంతే అనుకోండి. సో ఒక రౌండ్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. ఇంక ఇక్కడేమో ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడతారు అనమాట. ఇంకా ఊళ్ళో అంటే ఇదే అనమాట, చాలా మంచి ముచ్చట్లు పెడతారు. ఇక్కడేమో స్నానాల ప్రోగ్రాం. ఇందాక క్లీన్ చేసాం కదా, అదనమాట. ఒకసారి అట్లా జస్ట్ ఒక వ్యూ చూపిద్దామన్నా లేదు తీసాను క్లిప్. ఇంక ఈలోపు వీళ్ళ స్నానాలు అయిపోతాయి. స్నానాలు అయిపోయింది. ఇంకో మంచిగా పూజ చేస్తుంది. ఇప్పుడు తులసమ్మకి దండం పెట్టుకొని వస్తుంది అనమాట. అట్లా పోయి భలే క్యూట్ అనిపిస్తారు కదా చిన్నపిల్లలు ఇట్లా చేస్తే. ఇంకా అందులో మన పిల్లలు అంటే ఇంకా ఆనందమే వేరు. ఇక్కడ అది ఉడవిక్కుని మళ్ళీ పెట్టుకుంటుంది అనమాట. వెనకాల మా పక్కన పెద్దమ్మ మంచిగా నవ్వుతూ ఉంది అది ఆడుతుంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అన్నం తినిపిస్తున్నాను అనమాట. ఇంకా ఊర్లో ఉంటే కొంచెం ఎర్లీగానే తినిపిస్తాం కదా, సిటీలో అంటే 1-2 అయితే కానీ ఇక్కడ 11 గంటల వరకు తినాల్సిందే అంతే. మరి పెద్దదాన్ని చూసి భయపడకండి, అది అస్సలు జుట్టేసుకోమంటే అట్లానే వదిలేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఆవకాయ ముద్దపప్పు ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? నాకైతే చచ్చేంత ఇష్టం. మామిడికాయ ముక్క, వెల్లుల్లిపాయలు, పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎవరికైనా ఒకసారి ట్రై చేయండి, వెల్లుల్లి చాలా బాగుంటుంది అందులో. ఇంక ఇక్కడేమో మా పాప. అవునా, ఓకే. ఇంక ఊళ్ళోకి వస్తే కళ్ళే కదా వాళ్ళకి ఇష్టం అనమాట. ఇక్కడ మా మమ్మీనే శారీకి ఫాల్ వేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది. ఇక్కడ వీళ్ళు ఇట్లా బండి మీద వస్తారు కదా, క్యారీ బిస్కెట్స్, చిన్న బిస్కెట్స్, రస్కాల. సో అలాగా పిల్లల కోసం మనం తీసుకుందామని చాలా, మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాం అన్నమాట ఒక్కసారి. మళ్ళీ అదే ఇంకా మళ్ళీ ఇయర్స్కి ఇప్పుడు అన్నమాట. ఇక్కడ కన్వర్జేషన్ చూడండి. అక్కడ మీకు ఏమైనా అర్థమైందో లేదో కానీ ఆ సౌండ్కి అక్కడ బర్రె తీసుకురావడం లేట్ అయిందనమాట. సో దానికోసం ఆ దుడ్డు అరుస్తుంది వాళ్ళమ్మ కోసము. ఇక్కడ అది అరవకు మేము ఉన్నాము అని చెప్తుంది అనమాట. ఇక్కడేమో ఇంకా పూలు అంటే చాలా ఇష్టం కదా, ఊర్లో అంటే ఖచ్చితంగా అలా అల్లుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడ ఆడుతున్నారు. ఏంటిది అది? ఎవరు తెచ్చిళ్ళు? తెచ్చిల్రా? అప్పటికే ప్రతిదీ పడుకొని ఉండింది, లేకపోతే అది కూడా ఎంజాయ్ చేసేది తాతతోనే. ఇక్కడేమో వాళ్ళ తాతకి ముఖం కడుగుతుంది అనమాట. ఆ ప్లేట్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. సో అట్లా ఊరికి అట్లా జోక్గా ఆడుతూ ఉన్నారు. ఇదే ఆట అయ్యా అమ్మమ్మ తాత అనుకుంటా. సో ఫైనల్గానైతే నేను పూలు కట్టేయడం అయిపోయింది. సో ఇలా వచ్చిందనమాట మాల. మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగా? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంక ఇక్కడ మళ్ళీ ఆడతారు చూడండి. సో ఇంకా అట్లనే ఆడతారు. ఇక్కడ 11 వరకు వాళ్ళు పడుకోరు, డాడీ వాళ్ళు పడుకోనియరు అనమాట. ఇదే ఆట. ఇంకా పెద్దది కూడా మెలుకుతాను ఉంటే ఇంకా రచ్చ అనమాట. సో ఫైనల్లీ ఇలా ఆడుకున్నారు. నేను యాక్చువల్లీ అదే టైం చూపిద్దాం అనుకున్నా, 10 ఏమైంది అప్పటికి. ఇంక ఇక్కడ మళ్ళీ ఆడుతుంది. సో అలా ఆడుకొని పడుకొని పోతారని. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోస్.